కాకినాడ నగరంలోని దేవాలయం వీధిలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయం చిట్టడివిలా తయారైంది. ఆలయం ఏమిటి, చిట్టడివి ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. భక్తులకు కనువిందు చేస్తున్న ఈ అలంకరణపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలతో తీర్చిదిద్ది అమ్మవారిని వాటితో అలంకరించి శాకాంబరి అవతారంగా తయారు చేస్తారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా ఉండి ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగానే అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా కాయగూరలు, ఆకుకూరలు, వేపరెమ్మలు, అరటి చెట్లతో అలంకరించారు. కుండపోతగా వర్షం కురుస్తున్నా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పచ్చదనంతో నిండిపోయిన ఈ ఆలయాన్ని చూసి ముచ్చట పడుతున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు, డీసీ కార్యాలయ సూపరింటెండెంట్లు నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, ఈఈ దుర్గేష్ కుమార్, ఎంఆర్ఓ చల్లన్న దొర తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజాధికాలను నిర్వహించారు. నా పేరు చల్లనం ద్వారా నేను కాకినాడ అర్బన్ తహసీల్దార్గా ఈరోజు ఇక్కడ బాల త్రిపుర సుందరి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శించడం జరిగింది. ఇక్కడ అలంకరణ నిమిత్తం 7 టన్నుల కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆషాఢ మాసంలోనే వీళ్ళందరూ ఇలా చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇట్లానే ఇది కంటిన్యూ అవ్వాలని, భక్తులు ఎక్కువగా వచ్చి ఇక్కడ దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. కాకినాడ పట్టణంలో అతి పురాతనమైన చరిత్ర గల శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు భక్తులు, దాతలతో మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి రాజేశ్వరరావు స్థానికుల సహకారంతో శాకాంబరి ఉత్సవం సుమారు 6 టన్నులు సంబంధించిన వివిధ కాయగూరలని అమ్మవారి ప్రతిపాదం ఈ ఒక శాస్త్రంలో శైవాగమంలో ఉన్న ప్రకారం, ఇతిహాసాల్లో ఉన్న దాని ప్రకారం ఆషాఢ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. ఆ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయాలని ఉన్న శాస్త్రోక్త నానుడిని బేస్ చేసుకుని రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో ఈ శాకాంబరి ఉత్సవం చేస్తున్నాం. ఇక్కడ మన కాకినాడ పట్టణంలో ప్రభుత్వ ఆదాయంలో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయంలో ఉన్న దేవాలయాల్లో ప్రప్రదంగా చేశారు. ఇటువంటి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందనేది మన నానుడి. కాబట్టి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కొంతమంది భక్తులు రాకపోయినా సాయంత్రం లోపు ఈ అమ్మవారిని, అలాగే స్వామివారి భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తమ ఇష్టాన్ని, అభిష్టాలని కోసం పనిచేసే విధానం కోసం చేసుకుంటారు. తద్వనుగుణంగా ఏర్పాటు చేసిన మా కార్యనిర్వహణాధికారికి ఇందుకు సహకరించిన అనేక మంది దాతలు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.